8 years ఒక డాక్టర్ ఒంటరిగా పోరాటం చేశారు. ఫేమ్ కోసం కాదు, డబ్బు కోసం కాదు, నిజం కోసం. డాక్టర్ శివరంజని సంతోష్ ఒక పీడియాట్రిషియన్. తన కళ్ల ముందు జరుగుతున్న డేంజర్ ను చూస్తూ కామ్ గా ఉండలేకపోయారు. పేరుకి ఓఆర్ఎస్, కానీ అందులో షుగర్ తప్ప ఇంకేముండదు. WHO రికమెండెడ్ ఫార్ములాను పట్టించుకోరు. పేషెంట్స్ ఏమో అది నిజమైన ఓఆర్ఎస్ అనుకుని తాగేస్తున్నారు. మార్నింగ్ से వామిటింగ్స్ हो रहे हैं ఓఆర్ఎస్ ఉందా ఇక్కడ? బాబుకి విరోచనాలు అవుతున్నాయి, కొంచెం ఓఆర్ఎస్ ఇవ్వవా? ఇదా? ఇది చూసిన డాక్టర్ గారు ఊరుకోలేదు. దీనిపై ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. 2016లోనే ఫేక్ ఓఆర్ఎస్ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశారు. లెటర్స్, రిప్రజెంటేషన్స్, అవేర్నెస్ పోస్ట్, ఇంటర్వ్యూస్, అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ మధ్య మెడికల్ షాప్ కి వెళ్తే మీరు ఓఆర్ఎస్ అని ఇది ఇస్తున్నారు. అవును, ఎందుకు ఈ అక్షరాలు ఓఆర్ఎస్ అని ఉంది? యాక్చువల్ గా ఓఆర్ఎస్ ఎల్ లో ఈ ప్యాకెట్ లో 5 టీ స్పూన్ షుగర్ ఉంటుంది. ఈ ప్యాకెట్ లో 4 టీ స్పూన్ షుగర్. సోను సూద్ వస్తారు అడ్వర్టైజ్మెంట్. ఓకే, షుగర్ ఎక్కువ ఉంటే మోషన్స్ పెరిగిపోతాయి. యాక్చువల్ గా WHO ఫార్ములా ఓఆర్ఎస్ ఇది WHO ఫార్ములా ఓఆర్ఎస్. వీటిల్లో ఏంటంటే చక్కెర ఇందులో 5 టీ స్పూన్లు అన్నానా, ఇందులో 1/2 టీ స్పూన్. అంత డిఫరెన్స్. కంపెనీస్ నుండి బెదిరింపులు వచ్చాయి, ట్రోల్ కామెంట్స్ పెట్టారు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. 8 years గా ఆమె ఫైట్ ఒక్కటే. ఓఆర్ఎస్ అని రాసినదంతా ఓఆర్ఎస్ కాదు. FSSAI కి సైంటిఫిక్ ప్రూఫ్స్ తో కంప్లైంట్ చేశారు. ఇంత చేశాక కూడా డిస్క్లైమర్ తో ఓఆర్ఎస్ వర్డ్ వాడడానికి FSSAI పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడి నుండి శివరంజని మ్యామ్ పోరాటం ఇంకా పెరిగింది. కంట్రీ మొత్తం అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఫైనల్లీ అక్టోబర్ 2025 లో FSSAI పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఓఆర్ఎస్ నేమ్ మిస్యూజ్ కి కంప్లీట్ బ్యాన్ పెట్టింది. WHO రికమెండేషన్స్ తో తయారు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ కు మాత్రమే ఓఆర్ఎస్ అనే పేరు ఉంటుంది. ఇప్పటి నుండి ఓఆర్ఎస్ అని రాసి ఉందంటే అది జెన్యూన్, ఫేక్ కి స్కోప్ లేదు. శివరంజని గారి కష్టానికి 8 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది. బడా కంపెనీలకు ఒక్కరే ఎదురు నిలబడి ప్రశ్నించారు, విజయం సాధించారు. హ్యాట్స్ ఆఫ్ శివరంజని మ్యామ్.